అందరికీ నమస్కారం. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, అమ్మ స్వర్ణమాలంబకు మరియు సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, విశ్వం యొక్క అనుగ్రహంతో మరియు మా గురువుగారైన శైలేష్ మాస్టర్ అనుగ్రహంతో సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. మనందరికీ రోజు శ్రీ గురు చరిత్రను అర్థవంతంగా వివరిస్తున్న రాధా మేడం గారికి సర్వం విశ్వమయం గ్రూప్ కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మేడం గారు శ్రీ గురు చరిత్ర 3వ అధ్యయనాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. మేడం, మీ గ్రూప్ కి స్వాగతం. రండి మేడం. థ్యాంక్ యూ రమా మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. స్టార్ట్ చేయమంటారా మేడం? స్టార్ట్ చేయండి. వాయిస్ ఓకే? ఓకే మ్యామ్. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర 3వ అధ్యాయం. ప్రస్తావన. నిన్నటి వరకు మనం కలిపురుషుడి గురించి, యుగాల గురించి, కలిపురుషుడు కలియుగంలో అవతరించే విధానము, దానికి బ్రహ్మదేవుడు ఆయనకి ఎలాంటి వాళ్ళకి కలి సంభవిస్తుంది, ఎలాంటి వారి దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు అనేది క్లియర్ గా చెప్తారు. ఇప్పుడు వచ్చేసి మనం 3వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. సద్గురు కృప కలుగుతున్నట్లు గుర్తు నామదారుని వలె గురు మహిమ గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవ్వడం. అంటే ఇప్పుడు గురు చరిత్ర మనం తెలుసుకుంటున్నాం కదా, ఇలా గురుతత్వం గురించి తెలుసుకోవడం అనేదే, గురువు యొక్క మహిమను తెలుసుకోవడం అనేదే అది గురువు యొక్క అనుగ్రహం అంట. అదే నిజమైన భక్తికి చిహ్నము. ఇది ఎలాంటిదంటే నిజమైన భక్తికి చిహ్నం. అంటే గురువు గురించి మనం తెలుసుకోవాలని తపన పడుతూ ఉంటాం కదా, అదే నిజమైన భక్తి అని చెప్తున్నారు. 3, 4 అధ్యాయాలు ఈ విషయాన్ని వివరిస్తాయి. ఇప్పుడు మనం చదువుతున్న 3వ అధ్యాయము, ఆ తర్వాత వచ్చే 4వ అధ్యాయం కూడా ఈ విషయం గురించే వివరిస్తున్నాయంట. సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రి మహర్షి. సృష్టి కోసము ఈయన అవతారం ఎత్తారంట. ఎవరు? అత్రి మహర్షి. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు. ఇక్కడ దత్తాత్రేయుడు అంటే ఎవరో కారు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. సృష్టి కోసము అత్రి మహర్షి అవతారం ఎత్తారంట. ఆ అవతారంతో ఈ పరమేశ్వరుడు ఏంటి, దత్తావతారంతో మనకి సృష్టిలో తనను తానే దత్తం చేసుకున్నారంట. అందుకు దోహదకారి అయిన దుర్వాస శాపాన్ని కూడా స్వీకరించారు. పరమేశ్వరుడు సృష్టి కార్యం కోసము ఒక మహర్షి యొక్క శాపాన్ని కూడా స్వీకరించారంట. ఆయన త్రిమూర్తాత్మకుడైనందువల్ల గురు ధ్యాన శ్లోకము ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపం కాబట్టి గురు ధ్యాన శ్లోకం కూడా సంపూర్తిగా ఆయనకే వర్తిస్తుంది అని చెప్తున్నారు. సిద్ధ పురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే. ఎవరైతే సిద్ధులు, ఋషులు, మునులు ఉంటారో వీరందరినీ ఆశీర్వదించేదే సాక్షాత్తు పరమేశ్వరుడు దత్తాత్రేయుడు. అంటే త్రిమూర్తి స్వరూపం దాల్చిన దత్తాత్రేయుడు అని చెప్తున్నారు. అందుకే దత్తావతారాలైన శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కల్కోట స్వామి, షిరిడి సాయిబాబా వంటి సద్గురులకు స్కాంద పురాణాంతర్గతమైన గురుగీతలోని గురుస్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి. దత్తాత్రేయుని అవతారాల గురించి చెప్పుకున్నాం కదా, అందులో ఎన్ని అవతారాలు ఉన్నాయి? శ్రీపాద వల్లభుడు ఉన్నారు. ఫస్ట్ మొదటిసారిగా వచ్చింది శ్రీపాద వల్లభుడు. ఆ తరువాత అవతారము నృసింహ సరస్వతి స్వామి, తర్వాత మాణిక్య ప్రభువు, అక్కల్కోట స్వామి, తర్వాత చిట్ట చివరన షిరిడి సాయిబాబా. వీళ్ళందరూ దత్తాత్రేయ అవతారాలు అన్నమాట. దీని గురించి కూడా మనకు స్కాంద పురాణంలో గురు గీతలు కూడా ఈ గురువుల గురించి శ్లోకాలు ఉన్నాయంట. అట్టి వారినే ముముక్షులు ఆశ్రయించాలని, ధన్యులను కాదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు. అంటే ఇలాంటి వారిని ముముక్షువులు ఆశ్రయించాలి. ముముక్షువులు అంటే వీళ్ళు అంటే ఎప్పుడైతే వీళ్ళు మానవుల్లాగా అవతరిస్తారో
ఈ ఈ జీవితాలను సంసార బంధంలోనే ఉండి జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఆత్మ జ్ఞానాన్ని సంపాదించి వీళ్ళు ఆ యోగులు అవుతారు, సిద్ధులు అవుతారు అన్నమాట. వాళ్ళని ముముక్షులు అంటారు. అయితే ఇలా ఇలా అవతారం కూడా ఎత్తుతారు ముముక్షులు, ఇలా సిద్ధుల్లాగా ఉంటారు అనేసి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడంట. ముముక్షుల వంటి దత్తావతార చరిత్రలలో బోధనలు శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీ దత్త అనుగ్రహానికి పాత్రుడవ్వాలి. ఈ గురువులు, సిద్ధువులు వీళ్ళందరి గురించి, వీళ్ళు చెప్పే బోధనల గురించి మనం వినడము, పారాయణం చేయడము వల్ల దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతామంట. అప్పుడే తగు రీతిన గురుగ్రహము ప్రాప్తిస్తుంది. అప్పుడే మనందరికీ గురు గురువు యొక్క అనుగ్రహము ప్రాప్తిస్తుందంట. అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుషభావు చేత శ్రీ గురు చరిత్ర 108 సార్లు పారాయణ చేయించారంట. గురుభక్తి కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి? గురువును సేవిస్తూ ఉంటే కాదు, గురువు గురించి మనము గురు చరిత్ర గురించి పారాయణ చేయాలి. శ్రవణం కూడా వినాలి. ఎవరన్నా పారాయణ చేస్తే వినాలి. ఇలా చేస్తూ ఉంటే మనకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుందంట. కాబట్టి సాయిబాబా వాళ్ళు ఏం చేశారంటే, ఆయన శిష్యునికి 108 సార్లు గురు చరిత్ర పారాయణ చేయమన్నారంట. ఆ తర్వాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు. 108 సార్లు గురు చరిత్ర పారాయణ చేసిన తర్వాతనే అతనికంట సంపూర్ణంగా దత్తావతారం అనేసి సాయిబాబా వారు అనుగ్రహాన్ని కలిగించారంట. అంటే సాయిబాబా ఎవరో కాదు, సంపూర్ణ దత్తావతారమే. దత్తుడే మళ్ళీ సాయినాథుడుగా వచ్చాడు అనే విషయాన్ని గ్రహించగలిగాడంట. కథారంభం. నామధారకుడు నమస్కరించి, ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థ తత్వము తెలిసింది. మీకు జయము. ఇంతకీ మీ నివాసం ఎక్కడా? మీకు భోజనం ఎలా లభిస్తుంది అని అడిగాడు. ఇప్పుడు ఈ నామధారకుడు ఏం చేశాడు? ఆ సిద్ధమునికి నమస్కరించాడంట. నమస్కరించి గురువు అంటే ఎవరు, గురువు యొక్క గొప్పతనం ఏంటి అనేది ఇంతకు ముందు అడిగాడు కదా, అవన్నీ తెలుసుకున్నాడంట. తెలుసుకొని ఇప్పుడు నా సందేహాలన్నీ తొలగిపోయాయి, నాకు గురువు యొక్క యథార్థ తత్వము అర్థమైంది, మీకు జయము కలుగుగాక. ఇంతకు మీరు ఎక్కడుంటారు? మీ భోజనం ఎలా లభిస్తుంది? మీ నివాసం ఎక్కడ అని అడిగాడంట. అప్పుడు ఆ సిద్ధయోగి ఏమని చెప్పాడంట, అతనిని కౌగిలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ, నేను ఎప్పుడూ శ్రీ గురుని వెంటనే ఉంటాను. నేను ఎప్పుడూ శ్రీ గురువు చెంతనే ఉంటాను. గురు స్మరణమే నాకు ఆహారము. గురువు గారిని స్మరించడమే నాకు ఆహారము. నేను ఎల్లవేళలా గురువు చెంతనే ఉంటాను అని చెప్తున్నాడంట సిద్ధుడు. వారి మహిమనే నాకు అమృత తుల్యమైన పానీయము. వారు ఎక్కడెక్కడ స్వామి వారు మహిమలు చూపిస్తారో అలాంటి మహిమలే నాకు అమృత తుల్యమైనవి అని చెప్తున్నాడు. శ్రీ గురు చరిత్ర గ్రంథము శ్రవణం చేస్తుంటే భుక్తి, ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. గురు చరిత్ర పారాయణం చేస్తూ ఉంటేనంట, చేస్తున్నప్పుడు వింటూ ఉంటే మనకు భుక్తి, ముక్తి త్వరగా లభిస్తాయంట. పరిశుద్ధులై దీనిని 7 రోజులలో పారాయణ లేక శ్రవణం చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనధాన్యాలు, దీర్ఘాయుష్యువు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది. నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథము చూపారు. ఏం చెప్తున్నారంటే, ఈయన ఎక్కడుంటారు ఏంటి అనేసి అని అడిగినప్పుడు ఈ సిద్ధుడు ఏం చెప్తున్నాడు, గురువు ఎక్కడుంటే అక్కడే ఉంటాను. గురువు నామస్మరణే నాకు ఆహారము. గురువు మహిమనే నాకు అమృత తుల్యమైన పానీయము. ఈ గురు శ్రవణ గ్రంథము, ఈ గురు చరిత్ర అనే గ్రంథము శ్రవణం చేస్తూ ఉంటేనంట మనకు భుక్తి, ముక్తి త్వరగా లభిస్తాయంట. మళ్ళీ 7 రోజులలో శ్రవణము లేక పారాయణ చేసిన వారికంట పాపాలు నశిస్తాయి. సంతానము, ధనధాన్యాలు, దీర్ఘాయుషువు, జ్ఞానము ఎవ్వరు ఏది కోరుకుంటే అది వారికి లభిస్తుంది. నిష్కాముకులకు ముక్తిని కూడా ఈ గురు చరిత్ర ఇస్తుంది అని తన దగ్గర ఉన్న గురు గ్రంథాన్ని చూపించాడంట. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి,
మీరీ గ్రంథం సంగతి చెబుతూ ఉంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిగా కొన్నవాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లుంది. ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు. దీనిని శ్రవణం చేయాలనిపిస్తుంది. నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరేనా గురుదేవులు, నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. ఇదంతా విన్న అతనికి ఏమనిపించిందంటే, ఆ నామధారకుడు ఆ సిద్ధుడి యొక్క పాదాల మీద పడి నమస్కారం చేశాడంట. చేసి మీరు ఈ గ్రంథం గురించి చెప్తూ ఉంటే ఆయన గ్రంథం యొక్క విశిష్టతను చెప్తూ ఉంటే ఆయనకి ఏమనిపించిందంట, ఎంతో దూరంగా నడిచి వస్తున్న అతనికి సాక్షాత్తు అమృతమే పోసినట్లు అనిపించిందంట. అంటే దప్పిక కొన్న వాడికి ఆ అమృతము పోసినట్లు అనిపించింది. ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు. దీనిని నిత్యము వినడం వలన నాకున్న అజ్ఞానము తొలగిపోతుంది. శ్రవణం చేయాలనిపిస్తుంది. దీనిని చదవాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నాకున్న ఈ సందేహాలను తొలగించి వీటికి నా సమస్యలకు పరిష్కారం చేస్తున్న మీరే నా గురుదేవులు, నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడంట. మేలు చేస్తున్న మీరే నా గురువులు, నన్ను అనుగ్రహించండి. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతని చేయి పట్టుకొని వెనుక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ రావి వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు. నామధారకుని దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పాడు. ఇవన్నీ విన్నా సిద్ధుడు ఏం చేశాడంట, అతని చేయి పట్టుకొని అతను తీసుకొని ఎక్కడికి తీసుకెళ్లాడు, ఒక రావి వృక్షం దగ్గర ఎక్కడైతే శ్రీ గురువు ఉన్నారో అక్కడికి తీసుకొని వెళ్ళాడంట. ఆ చెట్టు కింద తీసుకెళ్లి కూర్చోబెట్టాడంట. నాయన, అజ్ఞానం వలన నీకు శ్రీ గురుని యందు దృఢమైన భక్తి కుదరలేదు. నీవు ఇన్ని రోజుల నుంచి అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి నీకు గురువు మీద భక్తి కలగలేదు. ఆయనను సందేహించడం వలనే నీకిన్ని కష్టాలు వచ్చాయి. నువ్వు స్వామివారిని సందేహించావు. ఆయన మీద దృఢమైన నమ్మకము, విశ్వాసము లేనందువల్లనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని చెప్తున్నాడంట. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వము అర్థమవుతుంది. ఎవరైతే సదాచారాలు అంటే అన్ని ఆచారాలను సంపూర్తిగా పొందుతారో, సంపూర్తిగా అనుభవిస్తారో వాళ్ళకి ఆ గురువు యొక్క సంపూర్ణమైన భక్తి, మళ్ళీ విశ్వసించి సేవించగలాలనే నిజతత్వము అర్థమవుతుంది. అంటే గురువు గారిని ఏ రకంగా సేవించాలి, ఎలాంటి సపరిచర్యలు చేయాలి, గురు భక్తిలో ఉంటే ఎలా ఉండాలి అనేది తత్వము బోధపడుతుంది అని చెప్తున్నాడు. అట్టి వారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి. అలాంటి వారికే కష్టాలన్నీ తొలగిపోతాయంట. వాళ్ళు ఏది కోరుకుంటే అది జరుగుతుందంట. నిజానికి సద్గురువు తన పర భేదము లేకుండా అందరిపైన అపారమైన దయను కురిపిస్తూ ఉంటాడు. నిజానికి సద్గురు ఎలా ఉంటాడు, తన వాళ్ళని పరాయి వాళ్ళని భేదం లేకుండా అంట అందరి మీద అపారమైన దయను చూపిస్తూ ఉంటారు. నీరు ఎత్తైన ప్రాంతంలో నిలువజాలనట్లు దాంభికులకు ఆయన కృప లభించదు. నీరు ఎత్తైన ప్రాంతంలో ఉండదు కదా, అలాగే ఎవరైతే దాంభికులు ఉంటారో వాళ్ళకి ఆయన కృప లభించదంట. గురువుకు సాటి అయినది ఏదీ లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు కానీ గురువు మనము కోరని దానిని కూడా ప్రసాదిస్తారు. అంటే ఇప్పుడు కల్పవృక్షము, చింతామణి వీటిని ఏది అడిగితే అవే ఇస్తాయి అవి. కానీ గురువు గారు అలా కాదంట. ఆ గురువుని మనము ఏదైతే కోరలేమో అది కూడా ఆయన మనకి ఏది కావాలో అనేది ఆయన దివ్య దృష్టితో చూసి దానిని మనకు ప్రసాదిస్తారంట. ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచం అంతా బ్రహ్మమయంగా దర్శింపజేస్తారు. గురువు యొక్క స్పర్శ వలనే మనకంట ప్రపంచం మొత్తము దివ్యంగా, ప్రపంచం అంతా మొత్తము దివ్య దర్శనము చేయిస్తారంట. బ్రహ్మమయముగా దర్శింపజేస్తారు. ఆయనే శంకించే వారిని ఆయనేమి చేయగలడు. ఆయన స్పర్శతోటే మనము ప్రపంచం అంతా చూడగలుగుతామంట.
ఒకవేళ మనం ఆయననే శంకిస్తే మనము ఆయన మనకేం చేస్తాడు అని అడుగుతున్నారు. తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంటనంటి కాపాడడమే ఆయన ధర్మము. ఎవరైతే స్వామివారిని సంపూర్ణంగా విశ్వాసంతో సేవిస్తారో స్వామివారంట వాళ్ళ వెంబడే ఉంటారంట. కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు గాని శ్రద్ధ విశ్వాసాలతో సరి అయిన పద్ధతిలో సేవించరు. అంటే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడే స్వామిని సేవిస్తాము, లేకపోతే మర్చిపోతాం కదా. స్వామి యందు శ్రద్ధ భక్తులు ఉండవు కదా, అది చెప్తున్నారన్నమాట. కనుకనే కొందరి అభిష్టాలు నెరవేరవు. అలా సమయానుసారంగా ప్రవర్తించే వాళ్ళకున్న కోరికలు అభిష్టాలు నెరవేరవంట. అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయనను నిందిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళకు అనుకున్న కోరికలు తీరకపోతే గురువు మనకేమీ చెయ్యలేదు అనేసి గురువుని నిందిస్తారంట. ధారకుడనకు నమస్కరించి స్వామి నాకు శ్రీ గురుని లీలలు వినిపించి కృతార్థుణ్ణి చేయండి. శ్రీ గురుడు త్రిమూర్తాత్మకమైన భగవంతుడంతటి వాడు గదా, ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవియండి అని వేడుకున్నాడు. ఇప్పుడు నామధారకుడు ఏమని వేడుకున్నాడంటే, ఈ స్వామివారు శ్రీ గురుని లీలలు, ఈ స్వామివారు చేసే లీలలు ఏంటో చెప్పండి. ఈయన త్రిమూర్తి స్వరూపంగా అవతరించాడు కదా, ఆయన అలా ఎందుకు అవతరించాల్సి వచ్చిందో అది నాకు తెలియజేయండి అని అడుగుతున్నాడంట. సిద్ధముని సంతోషించి శ్రీ గురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడము ఎంతో శుభ సూచకము. ఆ భగవంతుని మీద నీకింత శ్రద్ధ కలగడము చాలా సంతోషించదగ్గ విషయము. సరే నేను చెప్తాను విను అని చెప్తున్నాడు. ఇంతవరకు శ్రీ గురుని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవరూ అడగలేదు. భక్తులు ఎవరు కూడా గురుని లీలల గురించి ఇలా ఎవరూ అడగలేదు. ముముక్షులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది. ఎవరైతే జ్ఞానాన్ని సంపాదిస్తారో, ఆత్మ జ్ఞానాన్ని ఎరిగి మోక్షం వైపు ప్రయాణిస్తారో వాళ్ళకే ఇలాంటి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నీవు అడిగింది చెబుతాను, శ్రద్ధగా విను అన్నాడు. అంటే ఇప్పటి వరకు గురువు గారి లీలల గురించి ఎవరో ఇంత శ్రద్ధగా భక్తిగా అడగలేదు, కానీ నువ్వు అడిగితే నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఎలాంటి వాళ్ళకు వస్తాయంటే, ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుతారో, ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో అలాంటి వాళ్ళకే ఇలాంటి పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి నేను నీకు చెప్తాను, శ్రద్ధగా విను అని అంటున్నాను. జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపము ధరించింది. ఈయన ఏమనుకున్నాడు, ఫస్ట్ సృష్టి ఏర్పడినప్పుడు భగవంతుడు అవతారం దాల్చినప్పుడు మొదట అనేకం అవ్వాలనుకున్నాడంట. ఒక్కడిగా వచ్చి అనేకం అవ్వాలని సంకల్పించాడంట. అట్లా అనేకంగా అవ్వాలి అనుకున్నప్పుడు శక్తి త్రిగుణాత్మకంగా మారిందంట. ఆయన శక్తి ఎలా మారింది? 3 అవతారాలలో వచ్చిందంట. ఆ అవతారాలు ఏంటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఈ ముగ్గురి రూపము ధరించిందంట. వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో ఆ శక్తి సర్వాన్ని సృష్టించింది. ఈ త్రిమూర్తులలో ఒక రూపంలో రజోగుణం అంట. ఆ రజోగుణము ఎవరు? సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో ఆ శక్తిని సృష్టించిందంట. రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణాలు ఉన్నాయి కదా. ఈ 3 గుణాలలో మొదటిది రజోగుణము ఎవరిని వశం చేసుకుంది? బ్రహ్మదేవుని వశం చేసుకుందంట. తర్వాత సత్వగుణము బలీయమైన విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది. రెండవది ఏంటి? సత్వగుణము. ఈ సత్వగుణము ఎవరి ఆధీనంలోకి వచ్చింది? విష్ణు భగవానుని ఆధీనంలోకి వచ్చింది. ఇది సర్వాన్ని పాలింపజేస్తుంది. తర్వాత మూడోది తమోగుణము. బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడి సర్వాన్ని సంహరిస్తుంది. ఇక్కడ మూడు త్రిగుణాత్మక శక్తులు ఉన్నాయి.
ఆ త్రిగుణాత్మక శక్తులు ఏంటంటే తమో గుణము, సత్వగుణము, రజోగుణము. ఈ మూడు గుణాలు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపం దాల్చాయంట. నిజానికి ఆ ముగ్గురికి ఏమీ భేదమే లేదు. కానీ వీళ్ళ సృష్టి అనుసారంగా ఒక్కొక్క శక్తి ఒక్కొక్కరిని ఆవహించిందంట. మొదటనేమో రజోగుణం ఎవరికి? బ్రహ్మదేవుడికి వచ్చింది. సత్వగుణమేమో విష్ణు స్వరూపంలో సర్వాన్ని పాలిస్తుంది. ఇంకా తమో గుణము, లయమయ్యే గుణము ఎవరికి వచ్చింది? మహేశ్వరునికి సర్వాన్ని సంహరింపజేయడానికి వచ్చిందంట. ఈ ముగ్గురు ఒక్కరే, ఈ ముగ్గురు, ఈ ముగ్గురికి ఏమీ భేదం లేదు. పూర్వము సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన, అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతము ఆచరించేవాడు. పూర్వం అంట సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే ఒక రాజు ఉండేవాడంట. అతడు నిరంతరం ఏం చేసేవాడు? హరిచింతన, హరినామాన్ని నిరంతరము స్మరించేవాడు. మహావిష్ణువుని పూజించేవాడంట. పూజించడంతో పాటు అతిథి సేవలతో దృఢమైన నిష్ఠతో అతిథి సేవలను, వచ్చిన అతిథులందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ దృఢమైన నిష్ఠతో, ఒక నిష్ఠ పద్ధతితోటి ఏకాదశి వ్రతం ఆచరించేవాడంట. ఒక రోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చారు. ఒక రోజంట ఈయన ఏకాదశి వ్రతము ఆచరిస్తున్నాడంట. ఎవరు? అంబరీషుడు అనే రాజు. ఆ ఒక్క రోజు తర్వాత ద్వాదశి తిథి ఒక్క గడియ ఉన్నప్పుడు దుర్వాస మహర్షి ఏం చేశాడంట? ఆయన శిష్యులతో, మొత్తం ఆయన శిష్య పరివారంతో ఆయన వద్దకి వచ్చాడంట. అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఏం చేశాడు అంబరీషుడు? దుర్వాస మహర్షిని చూసి ఆయనకు నమస్కారం చేసి అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ఆహ్వానించాడంట. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయము మీరిపోతున్నా గాని రాకుండా ఆలస్యం చేశాడు. అప్పుడు ఏం చేశారంట? స్వామి భోజనానికి రమ్మన్నప్పుడు స్నానానికి వెళ్ళి అక్కడ వాళ్ళు పారణ సమయము అంటే భోజనానికి వచ్చే సమయం కూడా ఆయన మర్చిపోయి అక్కడే ఉండిపోయాడు, ఆలస్యం చేశాడంట. తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది. ఆయన ఏకాదశి వ్రతం చేస్తున్నాడు కాబట్టి ఆ సమయానికి, ఆ తిథికి వచ్చి ఆయన మహర్షి వచ్చి భోజన తాంబూలాలు స్వీకరించాలి. కానీ ఆయన అక్కడ ఆలస్యం చేయడం వల్ల, ఆ సమయం అయిపోవడం వల్ల అంబరీషుడు రావడానికి సమయం ఆలస్యమైనందుకు ఇక్కడ దుర్వాస మహర్షి రావడానికి లేట్ అయినందుకు అంబరీషుని వ్రతభంగం అవుతుందంట. అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లు అవుతుంది. సరే, ఈయన రావట్లేదు కదా అనేసి, సమయం మించిపోతుంది అనేసి భోజనం చేశాడు అనుకో, అక్కడ ఏమవుతుంది? అతిథులను ఈయన సపర్యాలు చేస్తాడు కాబట్టి అతిథిని అవమానించినట్టు అవుతుందంట. అతిథిని అలక్ష్యం చేసినట్లు అవుతుంది. అందుకని అతడు ఆ రెండిటిని పరిరక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం తాగాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపించి, రాజా, నీవు నానా యోనులలో జన్మింతువుగాక అని శపించాడంట. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు. దుర్వాస మహర్షి శాపం ఎలా పెట్టాడు చూడండి. ఆయన రావడము భోజన తాంబూలాలు స్వీకరించమని అంబరీషుడు అడిగితే అక్కడ స్నానానికి వెళ్ళి అక్కడ ఆలస్యం చేశాడు. సరే, ఆలస్యం చేశాడు కదా అనేసి ఈయన ముందే వ్రతభంగం అవుతుంది కదా అనేసి తిందామనుకుంటే అతిథులను అవమానించినట్లు అవుతుందని ఇటు తినలేక అటు వ్రతభంగం కాకుండా ఆయన రెండిటిని పరీక్షించుకొని ఏం చేశాడంట? కొద్దిగా తీర్థం తాగాడంట. ఆ తీర్థం తాగడము దుర్వాసుడు చూశాడంట. దుర్వాస మహర్షి చూసి
అప్పుడు ఆయన కోపం, చాలా కోపంలో ఆయన ఏమని చెప్పించాడంటే అంబరీషుణ్ణి, రాజా నీవు నానా యోనులలో జన్మింతువుగాక, నువ్వు నానా యోనులు అన్ని రకాలైన యోనులలో జన్మింతువుగాక అని చెప్పించాడంట. అప్పుడు వెంటనే అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడంట. ఆయన విష్ణు భక్తుడు కాబట్టి శ్రీహరి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల చెంత శరణు వేడుకోసాగాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు, అతన్ని రక్షించడము నా ధర్మము. అయినా మహర్షులైన మీ శాపము వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అన్నారు. అప్పుడు స్వామివారు ఏమని చెప్పాడంటే, నువ్వు ఈ శాపం పెట్టావు కాబట్టి ఉమ్, నా భక్తులకు నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు కాబట్టి ఆయనను రక్షించడము నా ధర్మం. ఆయన నిరంతరము ఆయన స్వామివారిని ధ్యానిస్తూ సేవిస్తూ ఉంటాడు కాబట్టి నా భక్తుడిని నేను రక్షించుకుంటాను. కాబట్టి నీ శాపం కూడా వృధా కాదు కాబట్టి ఆ శాపాన్ని నేను వర్తింపజేసుకుంటాను అనేసి అడుగుతున్నాడంట శ్రీహరి దుర్వాస మహర్షిని. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారము చేయగలవాడని తలచి సంతోషించి, దుర్వాసుడు, విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికే, జంతు యోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికే మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు. ఈ శాపం ఎలా వర్తింపజేసింది అంటే, అంబరీషుడికి ఆ శాపాన్ని దుర్వాస మహర్షి ఇచ్చినప్పుడు స్వామివారు ఒప్పుకోలేదంట. ఎందుకంటే ఆయన నా భక్తుడు, ఆయనను రక్షించడం నా ధర్మం కాబట్టి నేను నా భక్తుడు ఈ శాపాన్ని భరించలేడు అనేసి, మీరు ఏదైతే శాపం పెట్టారో ఆ శాపాన్ని నేనే భరిస్తా అనేసి ప్రాధేయపడ్డాడంట. ఇంకోటి ఏంటంటే, మునులు ఋషులు వాళ్ళు ఏదైనా శాపం ఇస్తే అది తప్పకుండా జరుగుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అలాగని అన్నప్పుడు దుర్వాస మహర్షి అంటే చాలా సంతోషించాడంట. ఎందుకు సంతోషించాడంటే, విష్ణుమూర్తి ఈ రకంగానైనా మళ్ళీ మళ్ళీ అవతారం ఎత్తుతూ ఉంటాడు, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాడు, పాపులందరినీ ఉద్ధరించడానికి భూలోకంలో అవతరిస్తూ ఉంటాడు. ఈ విధంగానైనా నా శాపము ఆ ఏమంటారు ముందుకెళ్తుంది అనేసి దుర్వాస మహర్షి అన్నారంట. అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు, కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతున్నాయి. ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు. అయితే స్వామివారు ఈ రకంగా భూలోకంలో తిరిగి తిరిగి మళ్ళీ పుడుతూ ఉంటాడు, పాపులను ఉద్ధరించడానికి మళ్ళీ వస్తాడు కాబట్టి నా శాపం ఈ విధంగా పనిచేస్తుంది అనేసి దుర్వాస మహర్షి చాలా సంతోషపడ్డాడంట. దాని వల్లనే విష్ణుమూర్తి అంట మత్స్యాది అవతారాలు, విష్ణుమూర్తికి దశావతారాలు ఉంటాయి కదా, ఆ అవతారాలలో కొన్ని గుర్తింపు ఉన్నాయంట, కొన్నిటికే గుర్తింపు ఉందంట. కొన్ని తపస్సులకు, ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసంట కొన్ని అవతారాలు, కొన్ని గుప్తంగా ఉన్నాయంట. మనకు తెలిసిన ఈ 10 అవతారాలే, కొన్ని గుప్త అవతారాలు కూడా ఉన్నాయంట. ఇట్లాంటి అవతారాలలో విష్ణుమూర్తి యొక్క ఒకటి అవతారం ఏంటంటే దత్తాత్రేయ అవతారము. ఆయన అత్రి అనసూర్యులకు జన్మనిచ్చాడు. 3వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. జై గురుదత్త. మూడో అధ్యాయం కంప్లీట్ అయిందండి. రమా మేడం. రమా మేడం. మేడం మేడం. మూడో అధ్యాయం కంప్లీట్ అయింది. ఓకే మేము అక్క, సారీ, పద్మజ మ్యామ్. చెప్పమ్మా రమా. మ్యామ్, ధ్యానం చేయించండి మ్యామ్.
నేనా? మ్యామ్. రాధం చేయించమనమ్మా. ఓకే. రాధా మ్యామ్ ఆ, చేయిస్తారా? మరి నేను చేయించనా? ఎలా అయినా పర్లేదు. చేయిస్తాను. ఓకే మ్యామ్. ముందుగా కళ్ళు జోడు ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి. కళ్ళు మూసుకోండి. వేళ్ళల్లో వేలు పెట్టుకోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. శ్వాస మీద ధ్యాస. మీ దృష్టి అంతా కనుబొమ్మల పైన ఆజ్ఞా చక్రం మీద నిలపండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని కట్ చేయండి. ధ్యానం అంటే సర్వరోగ హారిణి. సకల భోగకారిణి. ధ్యానం అంటే మన అంతర్ముఖంలోనికి మనం ప్రవేశించడం. ఆజ్ఞా చక్రంలో దృష్టిని నిలపడం. శ్వాస నిశ్వాసలను గమనించడం. ప్రకృతిలో మమేకమవ్వడం. ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం. అన్నిటినీ యాక్సెప్టెన్స్ చేస్తూ వెళ్ళడం. నిన్ను నువ్వు తెలుసుకోవడం. ధ్యానం వలన మంచి ఆలోచనలు
వస్తాయి. మన శ్వాసే మన గురువు. శ్వాసను గమనించండి. హింసను చేయకండి. పూర్తిగా శాకాహారులుగా మారండి. ప్రతి జీవులలో పరమాత్మ ఉంటాడు. ఆత్మ పరమాత్మని చేరుకోవటమే ఆత్మ జ్ఞానం పొందడం. జ్ఞానం శరణం గచ్చామి. స్నానం చేయడం వలన విశ్వశక్తిని పొందుతాము. హింస చూడు, హంస పకుడు. బాహ్యేంద్రియాలకు నిగ్రహం ఉన్నవాడే ధ్యాని. అంతరేంద్రియాల మీద నిగ్రహం ఉన్నవాడు యోగి. మేల్కొంటేనే మేలు జరుగుతుంది.
బహిర్ముఖంగా మేలు పొందాలి అంటే అంతర్ముఖంగా మేల్కోవాల్సిందే. నేను శరీరము కాదు, నేను ఆత్మను అని తెలుసుకుంటే ఆత్మజ్ఞానము విశ్వమంతటా ఆత్మ వ్యాపించి ఉన్నది అని తత్వం బోధపడుతుంది. అదే బ్రహ్మజ్ఞానం. సత్యం అంటే పార్వతీదేవి, శివం అంటే సరస్వతీదేవి, సుందరం అంటే లక్ష్మీదేవి. సృష్టి అంతా సత్యం, శివం, సుందరం. ఈరోజు మనం ఇహలోక వాసులం, రేపు మనం పరలోక వాసులం. ధ్యానమే సత్యం, ఆత్మ జ్ఞానమే శివం, సేవయే సుందరం. సరి అయిన బుద్ధి, జ్ఞానము అన్నవి ఉంటేనే ధర్మాన్ని తెలుసుకుంటాం. నిత్యం సత్యం, శివం, సుందరంలో ఉంటేనే జీవితానికి పరమార్థం. ఏ జన్మలో అయితే వాక్కు సరిగ్గా ఉంటుందో ఆ జన్మయే ఆఖరి జన్మ అవుతుంది. కనపడేదంతా తాత్కాలికం, కనబడనిదంతా శాశ్వతం. కనబడే దానిని పక్కన పెట్టి కనపడని దాని మీద ధ్యాస పెట్టడమే ధ్యానం. కర్మలు తీరే రోజు వస్తే అదే ధ్యానం. ధ్యానం పెరిగితే సేవ, సేవ పెరిగితే పరమాత్మ, పరమాత్మ చర్యలు థియేటర్. తనను తాను ప్రేమించుకోలేని వాడు ఇతరులను ప్రేమించడానికి ఎంత మాత్రమూ అర్హుడు కాదు. నిన్ను నీవు నీ పూర్తి శక్తియుక్తులతో ప్రేమించుకోవడమే నిన్ను నీవు పూర్తిగా తెలుసుకోవడమే నిజమైన ధ్యానము. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే శరీరం ఉండదు, మనస్సు ఉండదు, బుద్ధి మాయమవుతుంది, సర్వాత్మ మాత్రమే ఉంటుంది. ఎలా అయితే సూర్యుడు లేకపోతే భౌతిక వెలుగు అన్నది ఉండదు, అలాగే ధ్యాన సాధన అన్నది లేకపోతే ఆధ్యాత్మిక వెలుగు, ఆత్మ జ్ఞానం అన్నవి ఉండవు. అందరిలో కలిసిపోయిన వాడే బ్రహ్మర్షి.
ధ్యానం ధ్యానం వల్లనే వ్యర్థమైన ఆలోచన మరి మౌనం వల్లనే వ్యర్థపు మాటలు పోతాయి. నీటిలో మునిగితే స్నానం, శ్వాసలో మునిగితే ధ్యానం, సత్యంలో మునిగితే జ్ఞానం. ఆత్మ జ్ఞానం ఉన్నవారే నిజమైన సేవ చేయగలరు. ధ్యాన సాధన చేస్తే ఆత్మ జ్ఞానాన్ని పొందుతారు. ఆత్మ జ్ఞానం అంటే ఆత్మ గురించి జ్ఞానము అంటే మన గురించి మనము తెలుసుకోవడము, నీలో నీవు ప్రయాణం చేయడము. నేను భౌతిక శరీరము మాత్రమే కాదు, ఆత్మను కూడా అని తెలుసుకోవడం. అహంకారం నేలమట్టం కావడమే ఆధ్యాత్మికత. నోరు మూసుకుంటే మౌనము, కళ్ళు మూసుకుంటే ధ్యానము. శరీరాన్ని పూర్తిగా మరిచి మనస్సుని పట్టుకోవడమే ధ్యాన యోగము. మనస్సుని పూర్తిగా మరిచి బుద్ధిని పట్టుకోవడమే బుద్ధి యోగము. బుద్ధిని పూర్తిగా మరిచి ఆత్మను పట్టుకోవడమే జ్ఞాన యోగము. ఆత్మను పూర్తిగా మరిచి సర్వాత్మలోకి ప్రవేశించడమే సేవాయోగం. ఏది ఉందో ఏది లేదో చెప్పేది సత్యం. ఏమి చేయాలో ఏమి చేయకూడదు చెప్పేది ధర్మం. నేను అనేది లేదు, మనం మాత్రమే ఉన్నాము. మన ధ్యానమే మనకు ఆశీర్వాదం. ధ్యానం వల్లనే స్వస్థితి, మరి ధ్యానం ద్వారానే స్వస్థత. ఎవరు ఎంతగా యోగి అవుతారో అంత ఎక్కువగా వారు భోగి అవుతారు. రక్త బంధువులతో ఈ భూమిపైకి వెళ్తాము. తమ వాక్కును సరిగ్గా ఉపయోగించే వారే సరస్వతులు. హింస నుంచి అహింస వైపు వస్తేనే మానవుడు మాధవుడైనట్లు. సంగీతానికి శృతి ఎలాంటిదో ఆత్మకు జ్ఞానం అలాంటిది.
సకల సమస్యలను అధిగమించాలంటే ధ్యానమే శరణ్యం. శ్వాసయే గురువు. ఎవరి శ్వాస వారి గురువు. గురువును పట్టుకోవాలి అంటే కూర్చోవాలి. మొదట కూర్చోవాలి. గురువు అంటే తన దగ్గరకు వచ్చే వాళ్ళను అందరినీ తనంతటి వాడుగా తీర్చిదిద్దేవాడు. సంగీతం ఉన్నది ధ్యానం కొరకే. ధ్యానం వలనే మనకు కొత్త సంస్కారాలు ప్రాప్తిస్తాయి. పరోపకారం ఇదం శరీరం. ఏ జీవికి హాని చేయకపోవడమే అహింస. మనిషికి ధ్యానం అందం. భూమికి వృక్షాలు జంతువులు అందం. నిన్ను నీవు నీ పూర్తి శక్తియుక్తులతో ప్రేమించుకోవడమే నిజమైన ధ్యానం. దివి నుండి దిగి వచ్చిన దేవుళ్ళమే మనమందరము. శ్రీతత్వం అంటేనే సకల కళలకు సర్వ విజ్ఞానాలకు ఆది రూపం. ధ్యానం ద్వారానే ప్రతి వ్యక్తి కూడా తన జన్మకు కారణం తెలుసుకుని ముక్తిని పొందుతాడు. సిద్ధత్వం అనేది నిరంతర ధ్యాన సాధన ద్వారానే సాధ్యం. యద్భావం తద్భవతి మహాదేవ. యద్భావం తద్భవతి మహాదేవ. మన భావనలే మన యథార్థాలవుతాయి. పంచుకున్నది పెంచబడుతుంది, దాచుకున్నది దోచబడుతుంది.
నోటిలోని మాటే నుదిటి మీద వ్రాత. పనికిరాని ఆలోచనలను ఆపుకోండి. దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. మనం ఏది ఇస్తే అదే వస్తుంది. మనం ఏది కోరితే అదే వస్తుంది. ఇదే సృష్టి ధర్మం. మనస్సును జయించిన వారే ప్రపంచాన్ని ఏకం చేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులను విడదీసుకొని కళ్ళ పైన పెట్టుకోండి. 4, 3, 2, 1, 0. కళ్ళు తెచ్చి అరచేతులను చూసుకోండి. జై గురుదత్త. ధ్యానంలోంచి బయటికి రండి. సూపర్ మేడం, చాలా బాగుంది రాధా మేడం. హయ్యర్ మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన రమా మేడం కి కృతజ్ఞతలు. హయ్యర్ మాస్టర్స్ కి, పత్రిజీకి, మాస్టర్ గారైన శైలేష్ మాస్టర్ కి ధన్యవాదాలు. విశ్వానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.